ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే, మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 17వ తేదీ. అనగా మనకు పండగ, నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. ఇకపోతే ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి తీసుకున్నట్లయితే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశాధిపతి లగ్నాధిపతి మీకు పంచమంలో ఉన్నారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మీరు ఆలోచించే ఆలోచనకు ఎవరు ఎదురు చెప్పరు. పనులన్నీ సాఫీగా అవుతాయి. సంతానానికి సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ సానుకూలం. విద్య, అలాగే జాబ్ కావచ్చు, అలాగే ఏదైనా మీకంటూ ప్రమోషన్స్ కోసం ట్రయల్స్ చేసుకునే వారికి ఆ విషయంలో సహకారం బాగుంటుంది. మీరు చేపట్టే ప్రతి ఆలోచన ప్రతి వర్గంలోనూ ముందడుగు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే శని భగవంతుడు వక్రత్యాగం జరిగాడు. మీకు 2వ ఇంటి అధిపతి, 3వ ఇంటి అధిపతి తృతీయంలో ఉన్నారు. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జీవితంలోకి ఎవరైతే వివాహం చేసుకుని వస్తున్నారో, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు, మీకే వివాహం కాలేదనుకోండి, మీ యొక్క వివాహమైన జీవిత భాగస్వామి ఆగమనంతో మీకు సకల శుభాలు సమకూరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి సహకారం సానుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఈ యొక్క బొగ్గు గనులు వీటిల్లో పనిచేసే వారికైనా, బిజినెస్ చేసేవారికైనా, స్టోన్స్ కావచ్చు, వీటిల్లో వర్క్ చేసే ఆయిల్ బిజినెస్ చేసేవారికైనా సఫలీకృతమవుతాయి మీరు చేసే ప్రయత్నాలన్నీ. ఈ యొక్క గేమ్స్లలో ఉన్నవారికి, అలాగే న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి, న్యాయవాద చదువులు చదివే వారికి, వీరందరికీ కూడా సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే వడ్డీ వ్యాపారస్తులకి, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా మీకు పరిస్థితులు సానుకూలమయ్యే అవకాశాలు శుక్రుని వల్ల కలుగుతుంది. చక్కగా ఉంటుంది. శత్రు రుణ రోగ ఒత్తిడి క్లియర్ అవుతుంది. లాభాల బాటలోకి మీరు నడుస్తారు. కాకపోతే పంచమ వ్యయాధిపతి కుజుడు మీకు మీ రాశిలోనే ఉన్నారు, శుక్రునితో కలిసి ఉన్నారు. అలాగే బుధుడు కూడా రుజువర్తనతో 7వ తేదీ నుంచి మీకు ఈ యొక్క ధనుస్సులోనే సంచరించనున్నారు. కొంత కుజుడు మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రయాణాల అలసట ఉంటుంది, కానీ ఒక అలసటే మిగులుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకనగా బృహస్పతి 9th వీక్షణ ద్వారా తన రాశిని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటివి ఏవి పెద్దగా జనరేట్ అయ్యే అవకాశాలు లేవు. ఇకపోతే మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు మీకు ఈయన వచ్చేసి 7 వరకు ఈ యొక్క వృశ్చికంలో, తర్వాత సప్తమంలోకి వస్తున్నారు కాబట్టి, అలాగే 15 వరకు బుధాదిత్యయోగంతో ఉంటారు. మీకు భాగ్యాధిపతి అయినటువంటి రవి, అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు కలిసి ఉంటున్నారు. కుజుడు మూలంగా కొంత సంకర్షణ ఉన్నప్పటికీ కూడాను సుబ్రహ్మణ్య ఆరాధన ఇవి చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన పారాయణ చేసుకోవడంతో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలరు. మీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఈ దత్త ప్రదక్షిణ చదవడం, వినటం ఇవి చేసినట్లయితే. ఇలా మీ యొక్క సమస్యలన్నిటిని మీరు సులభంగా దాటుకోగలుగుతారు. ఉద్యోగ స్థానంలో కేతు,
ఒకసారి లాభం ఉంటుంది, ఒకసారి నష్టం ఉంటుంది. దీని నుంచి మీరు బయటపడాలంటే వినాయకునికి చింతామణి వినాయక స్తోత్రం వినటం కానీ, అలాగే బుధవారం రోజు వినాయకునికి ఉండ్రాళ్ళు పెట్టి ప్రసాదంగా పెట్టి చేయడం కానీ, దీని మూలకంగా కేతు దోషం నివృత్తి జరుగుతుంది. తద్మూలకంగా మీకు సకల శుభాలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే భూములు, వ్యవసాయ భూములలో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా గమనించగలరు. ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి బాగుంటుంది. కొంత మధ్యలో కొన్ని ప్రెజర్స్ వల్ల కొంత అలసట మిగులుతుంది. కాబట్టి దీంట్లో నుంచి బయటపడాలంటే ఇదివరకు చెప్పినట్లు ఈ యొక్క వినాయక పూజలు, ఈ యొక్క దత్తాత్రేయ స్వామి పూజలు పునస్కారాలు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క సూర్య ముద్ర. రింగ్ ఫింగర్ బొటన్ వేలు టచ్ చేసి ఓం శ్రీ తిరువనామలై ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. గురువారం రోజు మీకు రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఉదయం చేసిన దీపారాధన సమయం వరకు కొండెక్కకుండా చూసుకోగలరు. శుభం.